అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో 85 మంది సభ్యులతో కూడిన ఒక అద్భుతమైన ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో 6 తరాలుగా వీరంతా ఒకే చోట కలిసిమెలిసి జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఊరికి ఏ పని మీద ఎవరు వచ్చినా ఈ కుటుంబ సభ్యులు కడుపారా అన్నం పెడతారు. మా ఇంట్లో రోజు 85 మందికి వంట చేస్తాం, అదనంగా మరో 10 మంది వస్తే వండలేమా అనడం ఆ ఇంటి మహిళల సహజగుణం. ఈ పెద్ద కుటుంబంలో ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదువుకునే 25 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా విడివిడిగా 4 పెద్ద ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ ఏ ఇంట్లోనూ విడిగా వంటగది కానీ స్టవ్వులు కానీ ఉండవు. అందరికీ కలిపి ఒకే వంటగదిలో భోజనం సిద్ధమవుతుంది. ఈ ఇంట రోజుకు 80 కిలోల బియ్యాన్ని వండుతారు. ఇక ఆదివారాలైతే 30 కేజీల చికెన్ లేదా మటన్ వండాల్సిందే. అంతేకాదు ఈ గ్రామంలో తల్లిపాలు మానేసిన ప్రతి పసిపాపకు ఈ కుటుంబం ఉచితంగానే ఆవు పాలు సరఫరా చేస్తోంది. సుమారు 60 ఏళ్ల కిందట 600 మనం కలిసే ఉందాం అని ఇద్దరు బావమరుదులు తీసుకున్న నిర్ణయమే నేటి ఈ ఉమ్మడి కుటుంబానికి పునాది. ఈ కుటుంబ చరిత్రను పరిశీలిస్తే చిమ్మల నాగప్ప అనే ఆయన తన పిల్లలందరూ ఒకే చోట కలిసి ఉండాలి అని ఆశపడి అల్లుడైన కోట్ల ఎల్లప్పను ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఆ తరువాత 77 ఏళ్ల కోట్ల హనుమంతరాయుడు ఈ ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. ఆయన తన తాతగారి ఆశయాన్నే ముందుకు తీసుకువెళ్తూ తమ్ముళ్లను బావమరుదులను ఒప్పించి అందరినీ ఒకే కప్పు కిందకు తెచ్చారు. వీలైనప్పుడల్లా అల్లుళ్లను కూడా ఇల్లరికం తెచ్చుకుంటూ కొడుకులు మనవళ్లతో కుటుంబాన్ని విస్తరించారు. ప్రస్తుతం ఈ ఇంట్లో హనుమంతరాయుడు అందరికన్నా పెద్దవారైతే ఇటీవల జన్మించిన ఒక చిన్న పాప అందరికంటే చిన్న సభ్యురాలు. సాధారణంగా మంద ఎక్కువైతే ఆస్తులు కరిగిపోతాయంటారు, కానీ ఈ కుటుంబం విషయంలో ఆస్తి మరింత పెరిగింది. తాతల కాలం నాటి 60 ఎకరాల వారసత్వ ఆస్తిని అందరూ కలిసి 127 ఎకరాలకు పెంచారు. దాంతో పాటు 70 గేదెలు, 40 ఆవులు, 1000కి పైగా గొర్రెలు, మేకలతో పాడి పరిశ్రమను వృద్ధి చేశారు. అలాగే కళ్యాణదుర్గం ధర్మవరం మధ్య 4 ప్రైవేటు బస్సులను కూడా నడుపుతున్నారు. వీటి ద్వారా ఈ కుటుంబానికి ఏటా 20 లక్షల రూపాయల నికర ఆదాయం వస్తోంది. ఈ ఆర్థిక వ్యవహారాలన్నింటికీ హనుమంతరాయుడే ధర్మకర్త. 1000 రూపాయలకు పైబడిన ఏ ఖర్చుకైనా ఆయన అనుమతి తప్పనిసరి. ఇంత పెద్ద కుటుంబంలో 6 అత్తలు, 14 మంది కోడళ్లు ఉన్నారు. వారి మధ్య వచ్చే చిన్నపాటి సమస్యలను వారే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు. ఇంటి వంట వార్పుల పర్యవేక్షణ అంతా హనుమంతరాయుడు భార్య అనురాధ చూసుకుంటారు. ఆమెతో పాటు రోజుకు 4 కోడళ్లు వంట బాధ్యతలు పంచుకుంటారు. ఈ ఇంట్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా వంటలు జరుగుతూనే ఉంటాయి. ఒకరికొకరు అండగా నిలుస్తూ క్రమశిక్షణతో వ్యాపారాలు, వ్యవసాయం సాగిస్తున్న ఈ కుర్లపల్లి కుటుంబం నిజంగా నేటి సమాజానికి ఒక గొప్ప ఆదర్శం.